కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరిస్తుందని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు వీఆర్ఏలు. ఇంకా జీతాలు లేక చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు. చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వచ్చిన వీఆర్ఏలు గతేడాది 80 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మె చేశారు. చివరికి మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ సర్కారు దిగొచ్చి వారి డిమాండ్కు అంగీకరించింది. అనంతరం గత ఆగస్టులో క్రమబద్ధీకరణ నిర్ణయం తీసుకుంది. 2020 రెవెన్యూ చట్టాన్ని అమలు చేస్తే వీఆర్ఏలు ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. 3 కేటగిరీల విభజించి క్రమబద్ధీకరణ, రెండింటికి చెడ్డవిడిక పరిస్థితి. సో ఇంకా జీతాలు లేక వీఆర్ఏలు చాలామంది అయితే బాధపడుతుంటే మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. అలానే ఈయన లచ్చిరెడ్డి అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా వినతి పత్రం అయితే అందజేశాడు. వీఆర్ఏలను పట్టించుకోవాలి అని దానిపై కూడా రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్టయితే మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది.